Hello everyone, welcome to Career Coach. సో రీసెంట్ పాండమిక్ సిచ్యువేషన్ టైంలో మనకి ఎక్కువగా వినిపించేటువంటి పేరు పిఎం కేర్స్ ఫండ్. ఓకే, సో పబ్లిక్ అఫీషియల్స్ కానివ్వండి ఆర్ గవర్నమెంట్ అఫీషియల్స్ కానివ్వండి ఆర్ సెలబ్రిటీస్ కానివ్వండి ఆర్ ఐపీఎల్ ప్లేయర్స్ కానివ్వండి, సో ఈ మధ్య ఈ పిఎం కేర్స్ ఫండ్కి చాలా కాంట్రిబ్యూషన్స్ అనేవి పెరిగిపోయాయి. ఓకే, సో ఇక్కడ పిఎం కేర్స్ ఫండ్ అనేది ఎప్పుడు న్యూస్లో ఉంటుంది కాబట్టి దిస్ ఈస్ సమ్ వాట్ ఇంపార్టెంట్ టు అస్. సో here we will be discussing about the PM CARES fund and how it is important to the competitive examinations. Before that, ఇది ఎందుకు న్యూస్లో ఉందనే దానికి ఇంకొక కారణం కూడా ఉంది మనకి. సో పిఎం కేర్స్ ఫండ్ అనేది మనకి 2020లో COVID-19 పాండమిక్ని ఎదుర్కోవడం కోసం సృష్టించబడినటువంటి ఒక గవర్నమెంట్ ఫండ్. ఓకే, సో ఇది ఒక ప్రైవేట్ ఫండ్గా మనం చెప్పొచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి క్రిటిసిజం ఏంటి అంటే, ఇండియాలో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ తర్వాత 2005 తర్వాత మన దగ్గర ఆల్రెడీ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అనేది ఉంది. సో అది ఉన్నప్పటికీ కూడా ఇది ఫండ్ ఎందుకు క్రియేట్ చేయడం జరిగింది అండ్ అట్ ద సేమ్ టైం ఎందుకు చాలామంది పిఎం కేర్స్ ఫండ్కి డొనేషన్స్ కానీ కాంట్రిబ్యూషన్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఒక ఆడిట్ లేనటువంటి ఈ ఫండ్కి ఎందుకు ఎక్కువ కాంట్రిబ్యూషన్స్ వస్తుంది అనే దాని గురించి కూడా మన క్రిటిసిజమ్స్ అనేవి చాలా వింటున్నాం పేపర్స్లో కానీ టీవీలో కానీ అరౌండ్లో కానీ. సో ఇక్కడ మనం ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్గా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ కూడా ఇచ్చింది. సో ఈ పిఎం కేర్స్ ఫండ్కి అగేన్స్ట్గా పిల్ వేయడం జరిగింది సుప్రీంకోర్టులో, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. సో ఏంటి అంటే, ఈ పిఎం కేర్స్లో ఉన్నటువంటి ఫండ్ని కంప్లీట్గా ఎన్డీఆర్ఎఫ్లోకి ట్రాన్స్ఫర్ చేయాలనే ఒక పిల్ వేయడం జరిగింది. సో దాట్ ద సుప్రీం కోర్ట్ రీసెంట్గా తన జడ్జ్మెంట్లో ఇట్ హ్యాస్ డిస్మిస్డ్ ద ప్లీ టు ట్రాన్స్ఫర్ ద పిఎం కేర్స్ ఫండ్ టు ఎన్డీఆర్ఎఫ్. ఈ పిఎం కేర్స్ ఫండ్కి ఎన్డీఆర్ఎఫ్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి కుదరదు అని చెప్పేసింది. వై? బికాస్ ఇవి రెండు కూడా సపరేట్ ఫండ్స్ కాబట్టి, సో సపరేట్ ఎంటిటీస్ కాబట్టి ఇవి రెండింటిని ఒక దాంట్లో ఒకటి ట్రాన్స్ఫర్ చేయడానికి కుదరదు అని చెప్పడం వల్ల కూడా ఇది న్యూస్లో ఉంది. ఓకే, సో ఇన్ దిస్ పర్టికులర్ వీడియో విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద పిఎం కేర్స్ ఫండ్. అసలు పిఎం కేర్స్ ఫండ్ ఎప్పుడు ఫామ్ అయింది, దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అండ్ దీన్ని ఎవరు ఫామ్ చేశారు, దీనికి ఉన్నటువంటి ట్రస్ట్ మెంబర్స్ ఎవరు అనేది మనం డిస్కస్ చేద్దాం అండ్ హౌ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ డీలింగ్ దిస్ పాండమిక్ సిచ్యువేషన్ అనేది డిస్కస్ చేద్దాం. దెన్ ఆఫ్టర్వర్డ్స్ విల్ బి ఆల్సో డిస్కసింగ్ విత్ ఎన్డీఆర్ఎఫ్ ఫండ్. ఎన్డీఆర్ఎఫ్ ఫండ్ అనేది ఎప్పుడు ఫామ్ అయింది, దాని యొక్క ప్రీవియస్ నేమ్ ఏంటి అండ్ హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ పిఎం కేర్స్ ఫండ్ అనేది మనం డీల్ చేద్దాం. Then afterwards, in the third aspect, if you can see, we'll be taking some considerations or we'll be taking some aspects and we'll be comparing the PM CARES fund and NDRF fund in detail. Okay, so now let's get started. First, we'll be dealing with PM CARES fund. Okay, so first PM CARES fund gurinchi manam maatladte, first we need to know the full form of PM CARES. PM CARES stand for Prime Minister's Citizen Assistance and Relief in Emergency Situations. Okay, the government has set up this PM CARES fund to deal with any kind of emergency or any distress situation like posed amid to COVID-19 pandemic. Okay, so స్ట్రిక్ట్గా చెప్పాలి అంటే 2020లో ఈ పిఎం కేర్స్ ఫండ్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. ఓకే, అండ్ దిస్ ఫండ్ హ్యాస్ బీన్ సెటప్ owing to a number of requests made by the people to support the government in the wake of COVID-19 pandemic. Okay, so this is the most important point here you need to understand. Okay, so simple ga cheppali ante ee PM CARES fund anedi it's a innovative fund అని మనం చెప్పొచ్చు, or we can call it as మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర మోడీ యొక్క బ్రెయిన్ చైల్డ్ కాన్సెప్ట్ గా కూడా దీన్ని మనం అనుకోవచ్చు. ఓకే, సో హియర్ we will be noting down or we will be discussing some of the key points regarding this fund. Okay, so this fund is the public charitable trust. దీన్ని ఒక పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్గా మనం అనుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైమ్ దిస్ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ విల్ బీ హ్యావింగ్ ద చైర్మన్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఓకే, ఈ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ అంటే పిఎం కేర్స్ మనం ఎప్పుడైతే పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ అంటున్నామో దానికి ఒక చైర్మన్ ఎవరు ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉంటారు. అండ్ ఇట్ ఆల్సో ఇంక్లూడ్ ద మెంబర్స్ ఆఫ్ 3 ఇంపార్టెంట్ మినిస్ట్రీస్. పిఎం చైర్మన్గా ఉన్నట్లయితే ఇందులో ఎక్స్ అఫిషియో ట్రస్టీ మెంబర్స్ కూడా ఉంటారు మనకి, ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఆర్ వీళ్ళని ఎక్స్ అఫిషియో ట్రస్టీ మెంబర్స్ అని కూడా మనం అంటాం. ఓకే, సో ఈ ఎక్స్ అఫిషియో ట్రస్ట్ మెంబర్స్ ఎవరు ఉంటారు అంటే క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు. సో క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరెవరు ఉంటారు, ఇందులో డిఫెన్స్ మినిస్టర్ విల్ బీ హ్యావింగ్ or at the same time home minister untaru and finance minister. These were the 3 important ministries which were associated with this PM CARES fund, and these 3 important ministers will be acting as the ex officio trust members of PM CARES fund. Okay, and ee PM CARES fund yokka major importance enti ante it can also enables the micro donations.
ఓకే, మైక్రో డొనేషన్స్ని అంటే చిన్న అమౌంట్ని కూడా ఇది వెల్కమ్ చెప్తుంది. అట్ ద సేమ్ టైం స్మాలెస్ట్ డినామినేషన్లో కూడా మనం కాంట్రిబ్యూట్ చేయొచ్చు. అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిస్ క్యాడర్ కానివ్వండి ఆర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిస్ ప్రొఫెషన్, ఎవ్రీ వన్ కెన్ కాంట్రిబ్యూట్ టు దిస్ ఫండ్. ఓకే, అండ్ ఇక్కడ పిఎం కేర్స్ ఫండ్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఓకే, ఈ ఫండ్ని ఎలా మనం క్వాలిఫై చేస్తాం ఓకే అనే ఒక ఇంపార్టెంట్ థింగ్ కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ద మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ హ్యాస్ క్లారిఫైడ్ దట్ ద కాంట్రిబ్యూషన్స్ బై ది కంపెనీస్ టువర్డ్స్ దిస్ పిఎం కేర్స్ ఫండ్ విల్ కౌంట్ టువర్డ్స్ ద మ్యాండేటరీ సిఎస్ఆర్. సో మనకి ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంటుంది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది. ఓకే, సో ఏవైతే మన కంపెనీస్ యాక్ట్ ప్రకారం అంటే 2013 కంపెనీస్ యాక్ట్ ప్రకారం మన అంటే లైక్ వాట్ ఎవర్ ద కంపెనీస్ విచ్ వర్ దేర్ ఇన్ ఇండియా విత్ ద మినిమం నెట్ వర్త్ ఆఫ్ 500 crores to 1000 crores టర్న్ ఓవర్. ఓకే, మన కంపెనీస్ యాక్ట్ ప్రకారం 2013 ప్రకారం మన ఇండియాలో ఉన్నటువంటి ఎంఎన్సీ కంపెనీస్ వాటి యొక్క టర్న్ ఓవర్ కనుక మనం చూస్తే 500 crores నుంచి 1000 crores వరకు ఉన్నట్లయితే వాళ్ళు అట్లీస్ట్ 2% వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎక్స్పెండిచర్ అంటే వాళ్ళు స్పెండ్ చేయడం జరగాలి ఆర్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ అనేది జరపాలి. సో ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే దాని గురించి అంటే లైక్ ఏదైతే ఈ ఎంఎన్సీ కంపెనీస్ కి ఆర్ అట్ ద సేమ్ టైం ఏ కంపెనీ అయితే 500 to 1000 crores కంపెనీస్ కి ఉన్నటువంటి ప్రాఫిట్స్ లో నుంచి ఒక 2% ఎలా అయితే గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుందో, సో ఈ పిఎం కేర్స్ ఫండ్ లో నుంచి కూడా అంటే లైక్ ఈ పిఎం కేర్స్ ఫండ్ కూడా ఈ సిఎస్ఆర్ యొక్క యాక్టివిటీస్ ని కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం మనకు ఆల్రెడీ ఈ పిఎం కేర్స్ ఫండ్ లాగానే మనకి పిఎంఎన్ఆర్ఎఫ్ ఫండ్ అనేది కూడా ఉంది, ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్. Okay, this was instituted in the year 1948 during the time of Jawaharlal Nehru to tackle or to displace the persons from Pakistan. అప్పుడు కూడా ఒక ఫండ్ అనేది చేయడం జరిగింది. అంటే మన ఇండియాలో ఏదైనా పాండమిక్ కానీ ఆర్ అవుట్ బ్రేక్ కానీ ఆర్ ఏదైనా సివియర్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మనకి కొన్ని ఫండ్స్ అనేవి క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. సో దాంట్లో ఈ పిఎం కేర్స్ ఫండ్ కంటే ముందు కూడా కొన్ని ఇంపార్టెంట్ ఫండ్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, పిఎం కేర్స్ ఫండ్ అనేది ఇట్స్ ఎమర్జెన్సీ ఫండ్ ఆర్ ఇట్స్ ప్రైవేట్ ఫండ్ విచ్ వాస్ క్రియేటెడ్ బై ది గవర్నమెంట్ ఇన్ ఆర్డర్ టు అసిస్ట్ ఆర్ ఇన్ ఆర్డర్ టు గెట్ అమిట్ ఫర్ ది COVID-19 పాండమిక్. ఓకే, ఇది ఒక పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్, దీనికి ఒక చైర్మన్ ఉంటాడు. సో చైర్మన్ గా ఎవరు ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా విల్ బి ద చైర్మన్ అండ్ 3 ఎక్స్ అఫిషియో ట్రస్టీ మెంబర్స్ ఉంటారు. సో దోస్ వేర్ ఆఫ్ 3 ఇంపార్టెంట్ మినిస్ట్రీస్ ఫ్రమ్ ది క్యాబినెట్. ఓకే, సో నౌ లెట్స్ డిస్కస్ ఎన్డీఆర్ఎఫ్. ఇప్పుడు మనకి ఎన్డీఆర్ఎఫ్ అంటే ఏంటో మనం ఒకసారి చూద్దాం. ఓకే, సో ఎన్డీఆర్ఎఫ్ గురించి మనం మాట్లాడితే ఎన్డీఆర్ఎఫ్ స్టాండ్స్ ఫర్ నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ ఆర్ రెస్పాన్స్ ఫండ్ విచ్ వీ కెన్ కాల్ ఇట్ ఆస్. ఓకే, అంతకుముందు దీన్ని నేషనల్ కెలామిటీ కంటింజెన్సీ ఫండ్ అని పిలిచేవాళ్ళు. ఓకే, NCCF అని పిలిచేవాళ్ళు. అండ్ దిస్ వాజ్ రీనేమ్డ్ యాజ్ NDRF విత్ ద ఎనాక్ట్మెంట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2005. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఎన్డీఆర్ఎఫ్ ఫండ్ అనేది ఎప్పుడు క్రియేట్ అవ్వడం జరిగింది, 2005 డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ద్వారా ఇది క్రియేట్ అవ్వబడింది. దట్ వాజ్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్ వి నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, సో దిస్ NDRF fund was defined in which section of Disaster Management Act? It was defined in the section 46 of Disaster Management Act of 2005. Very, very important point that to be noted for your exams. Okay, and at the same time ఇది ఏ అకౌంట్లో అంటే లైక్ మనకి ఒక 3 ఇంపార్టెంట్ అకౌంట్స్ ఉంటాయి మనకి. ఒకటి కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అని అంటాం, ఇంకోటి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటాం, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అకౌంట్ వచ్చేసి మనకి పబ్లిక్ అకౌంట్ అని అంటాం. ఓకే, సో ఈ ఎన్డీఆర్ఎఫ్ అనేది ఇట్ వాస్ ప్లేస్డ్ ఇన్ ద పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ ద రిజర్వ్ ఫండ్స్ under the reserve funds not bearing any interest. ఓకే, ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ క్వశ్చన్గా అడగవచ్చు. ఎన్డీఆర్ఎఫ్ ఫండ్ అనేది ఎందులో ప్లేస్ అయి ఉంది మన గవర్నమెంట్కి సంబంధించినటువంటి అకౌంట్స్లో అంటే ఇట్ వాస్ ప్లేస్డ్ అండర్ ద పబ్లిక్ అకౌంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ రిజర్వ్ ఫండ్స్ నాట్ బేరింగ్ ఎనీ ఇంట్రెస్ట్. ఓకే, సో ఇక్కడ దీని యొక్క రోల్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ కంప్లీట్లీ మేనేజ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఇది కంప్లీట్గా ఈ ఫండ్ ఎవరు మేనేజ్ చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ మేనేజ్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఏదన్నా ఎమర్జెన్సీ అంటే లైక్ ఏదన్నా ఎమర్జెన్సీ జరిగినప్పుడు కానీ ఏదైనా కలామిటీ కానీ ఏదైనా లైక్ మన నేచర్కి సంబంధించినటువంటి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కానీ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ చేయడం కోసం కానీ ఈ ఫండ్ అనేది మనం ఉపయోగించడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎన్డీఆర్ఎఫ్ లాగానే మనకి ఒక్కొక్క స్టేట్కి సంబంధించినటువంటి SDRF ఫండ్స్ కూడా ఉండడం జరుగుతుంది. ఓకే, సో this NDRF also supplements the state disaster response fund in case of disaster of severe nature
provided adequate fund not only for the states but also the center. So center will be providing the funds for NDRF and it also providing the funds for SDRF. అంటే స్టేట్స్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మొన్ననే మనం న్యూస్లో చూసాం ఏంటి అంటే సెంటర్ ఎస్డిఆర్ఎఫ్ ఫండ్స్ ఒక 50% ఆఫ్ ద ఎస్డిఆర్ఎఫ్ ఫండ్స్ అనేవి రిలీజ్ చేసిందని చెప్పేసి. ఓకే, సో ఎన్డీఆర్ఎఫ్ ఫండ్ అనేది ఎవరి కింద ఉంటుంది? సెంట్రల్ గవర్నమెంట్ చేతి కింద ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ అలొకేటింగ్ ఎస్డిఆర్ఎఫ్ ఆల్సో. ఓకే, సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ హియర్ వి నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, సో ఇప్పుడు మనం థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ పిఎం కేర్స్ వర్సెస్ ఎన్డీఆర్ఎఫ్ గురించి, వీటి రెండింటి మధ్యలో డిఫరెన్సెస్ గురించి మనం మాట్లాడదాం. ఓకే, సో ఫస్ట్ మనం ఫార్మేషన్ గురించి మనం మాట్లాడితే రెండింటి మధ్యలో డిఫరెన్సెస్ కనుక చూస్తే, దిస్ పిఎం కేర్ ఫండ్ వాస్ ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్ 2020. ఓకే, అమిడ్ కోవిడ్-19 పాండమిక్, కోవిడ్-19 అవుట్బ్రేక్ జరగడం వల్ల ఈ ఫండ్ అనేది ఫార్మ్ అయిందని మనం చూసాం. సో ఫార్మేషన్ లో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ టు బి నోటెడ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ ఎన్డీఆర్ఎఫ్ ఫండ్ అనేది ఎప్పుడు ఫార్మ్ అయిందని అనుకున్నాం? దిస్ వాస్ ఫార్మ్డ్ విత్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2005 and this NDRF was mentioned in the section 46 of Disaster Management Act of 2005 and previously it was called as National Calamity Contingency Fund, in NCCF and kuda పిలుస్తారని మనం చూసాం. ఓకే, సో నౌ లెట్స్ డిస్కస్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద పిఎం కేర్స్ ఫండ్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ పిఎం కేర్స్ ఫండ్ అండ్ ఎన్డీఆర్ఎఫ్. ఓకే, ఆబ్జెక్టివ్స్ కనుక మనం చూసుకున్నట్లయితే, ఓకే, సో ఇక్కడ ఈ రెండు కూడా రిలీఫ్ అండ్ అసిస్టెన్స్ అండ్ రిహాబిలిటేషన్ ఇవ్వడంలో రెండు కూడా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఇక్కడ ఏంటి అంటే ఇట్ విల్ బి గివింగ్ ద సపోర్ట్ ఆర్ అసిస్టెన్స్ ఫర్ ద రిలీఫ్ ఆఫ్ కోవిడ్-19 పాండమిక్ అప్ టు నౌ. అంటే ఇది కోవిడ్-19 కోసమే కాదు, కోవిడ్-19 కంటే ఇంకా వేరే ఏమన్నా పాండమిక్స్ కానీ అవుట్ బ్రేక్స్ కానీ ఏమన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు కూడా ఈ ఫండ్ అనేది యూస్ అవుతూ ఉంటుంది. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ దీని యొక్క ఇంకో ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ కనుక మనం చూసుకున్నట్లయితే, ఇట్ విల్ ఆల్సో రెండర్ ద ఫినాన్షియల్ అసిస్టెన్స్ అండ్ ఇట్ ఆల్సో ప్రొవైడ్ the grants of payments to the outbreaks. Okay, these were the two important objectives of PM CARES fund. ఇక్కడ మనం ఎన్డీఆర్ఎఫ్ యొక్క మేజర్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ కనుక చూసుకుంటే, ఇట్ విల్ మీట్ ద ఎక్స్పెన్సెస్ ఆఫ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్. ఏదన్నా ఎమర్జెన్సీ రెస్పాన్సెస్ లో ఉంటే దాని యొక్క ఎక్స్పెన్సెస్ ని చూసుకునేటువంటి ఫండ్ ఏది అంటే ఎన్డీఆర్ఎఫ్ ఫండ్. అండ్ బోత్ ద వే ఇవి రెండు కూడా మనం సిమిలర్ గానే చూడవచ్చు ఫస్ట్ పాయింట్ లో. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఇక్కడ సప్లిమెంట్స్ గురించి మనం మాట్లాడితే, ఓకే, సో ఇక్కడ మనం సప్లిమెంట్స్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మనం ఏమనుకున్నాం, ఎన్డీఆర్ఎఫ్ ఫండ్ నుంచి మనకి ఎస్డీఆర్ఎఫ్ ఫండ్ గా కూడా అలొకేట్ అవుతుంది. సో ద ఎన్డీఆర్ఎఫ్ ఫండ్ విల్ బి గివింగ్ ద సప్లిమెంట్స్ టు ద స్టేట్స్ అని అనుకుంటున్నాం. కానీ ఇక్కడ పిఎం కేర్స్ స్టేట్స్ కి ఇస్తుంది అనేది మనం చూడలేదు. సో ఇక్కడ ఏంటి, ఇట్ విల్ గివ్ ద సప్లిమెంట్స్ టు స్టేట్స్. ఓకే, అండ్ ఇంకొక ఆబ్జెక్టివ్ కనుక మనం మాట్లాడినట్లయితే ఇక్కడ మేజర్ గా అంటే ఈ రెండు పిఎం కేర్స్ ఫండ్స్ కానీ ఎన్డీఆర్ఎఫ్ ఫండ్స్ కానీ రెండిట్లలో ఉన్నటువంటి మేజర్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే, సో రెండు కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో వచ్చేటువంటి ఫండ్స్. కానీ పిఎం కేర్స్ ఫండ్ అనేది రెస్పెక్టివ్ గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిజల్యూషన్ ఆర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాబినెట్ రిజల్యూషన్ అనుకోవచ్చు ఆర్ పార్లమెంట్ రిజల్యూషన్ అనుకోవచ్చు, ఈ పిఎం కేర్స్ ఫండ్ అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనకి ఎన్డీఆర్ఎఫ్ ఫండ్ అనేది ఒకవేళ రిలీజ్ చేయాలి అంటే కనుక మనకి కంపల్సరీగా రిజల్యూషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ విల్ బి డిస్కసింగ్ అడ్మినిస్ట్రేటివ్ ఫ్రేమ్వర్క్ కనుక చూసుకుంటే మనం ఏమనుకున్నాం, ఇక్కడ ఒక చైర్మన్ ఉంటాడు అని అనుకున్నాం. అండ్ ఇక్కడ చైర్మన్ వచ్చేసి మనకి ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. అండ్ ఈ చైర్మన్ కింద మనకి ఎక్స్ అఫీషియో ట్రస్టీ మెంబర్స్ గా 3 క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు అనుకున్నాం. ఒకరు డిఫెన్స్ మినిస్టర్, ఒకరు హోమ్ మినిస్టర్ అండ్ ఫినాన్స్ మినిస్టర్ ఉంటారు అని అనుకున్నాం. ఓకే, అండ్ ఇక్కడ మనకేంటి, దిస్ ఫండ్ విల్ బి మేనేజ్డ్ కంప్లీట్లీ బై సెంట్రల్ గవర్నమెంట్. కంప్లీట్ గా సెంట్రల్ గవర్నమెంటే మేనేజ్ చేస్తుంది ఈ ఫండ్ ని. అండ్ అట్ ద సేమ్ టైమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ద కోఆర్డినేషన్ అండర్ ద ఫార్మర్ వెల్ఫేర్, దాని గురించి అంటే ఏదైనా అగ్రికల్చర్ కి సంబంధించినటువంటి డిజాస్టర్స్ వస్తే కనుక డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మాత్రం చూసుకుంటుంది అనమాట. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం ఏదైనా నేచర్ కి సంబంధించినటువంటి కెలామిటీస్ కనుక వచ్చినట్లయితే దాన్ని అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి మినిస్ట్రీ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఓకే, సో ఇక్కడ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఎన్డీఆర్ఎఫ్ ని కంప్లీట్ గా మేనేజ్మెంట్ చేసేటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. అండ్ అగ్రికల్చర్ కి సంబంధించినటువంటి కెలామిటీస్ ఏదైనా వస్తే అది దట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ విల్ బి టేకింగ్ కేర్. అండ్ అట్ ద సేమ్ టైం నేచురల్ కెలామిటీస్ ఆర్ స్టేట్స్ లో ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వస్తే ఇట్ విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఓకే, so next if you see
ద కాంట్రిబ్యూషన్స్ కనుక చూసుకున్నట్లయితే దిస్ ఈస్ కంప్లీట్లీ ద వాలంటరీ కాంట్రిబ్యూషన్స్. దిస్ ఈస్ కంప్లీట్లీ వాలంటరీ కాంట్రిబ్యూషన్. ఎవరైనా కూడా వాలంటరీగా దీనికి కాంట్రిబ్యూట్ చేయవచ్చు పిఎం కేర్స్ ఫండ్కి. ఓకే, సో అండ్ at the same time it will accept any kind of donations, it can accept any kind of remittances. ఓకే, బయట కంట్రీ నుంచి వచ్చేటువంటి రెమిటెన్సెస్ని కానీ డొనేషన్స్ని కానీ గ్రాంట్స్ని కానీ కంప్లీట్గా వాలంటీర్గా మనం డొనేట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్స్ ద పిఎం కేర్స్ ఫండ్ విల్ బీ యాక్సెప్టెడ్. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి ఎన్డీఆర్ఎఫ్ అనేది ఎలా వస్తుంది ఫండ్ అంటే ఐదర్ బై ద లెవీ ఆఫ్ సెస్. ఓకే, సెస్ అంటే ఏంటి? ఇట్స్ ఫార్మ్ ఆఫ్ ఏ టాక్సేషన్, ట్యాక్స్ అపాన్ ట్యాక్స్ అని మనం అనుకుంటాం జనరల్గా. ఓకే, ఇప్పుడు మనకి స్వచ్ఛ భారత్ సెస్ అనేది ఉంది, అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనకి రీసెంట్గా చూస్తే కృషి కళ్యాణ్ సెస్ అనేది ఉంది. సో సెస్ ఈస్ ఇట్స్ సపరేట్లీ యూజ్డ్ ఫర్ వన్ పర్టికులర్ కాజ్. సో ఇది సెస్ అంటే ఇట్ ఈస్ ఫైనాన్స్డ్ త్రూ ద లెవీ ఆఫ్ సెస్ ఆన్ సర్టెన్ ఐటమ్స్ అండ్ చార్జబుల్ టు ఎక్సర్సైజ్ అండ్ కస్టమ్స్ డ్యూటీ అండ్ అప్రూవ్డ్ యాక్చువల్లీ త్రూ ఎ బిల్. ఒక బిల్ ప్రపోజ్ చేస్తే కానీ ఎన్డీఆర్ఎఫ్ ఫండ్ అనేది ఫినాన్స్ అవ్వదు. కొన్ని ప్రోడక్ట్స్ పైన కొన్ని సెస్ కానీ కస్టమ్స్ డ్యూటీ కానీ వేయడం వల్ల ఎన్డీఆర్ఎఫ్ ఫండ్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఈస్ అ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ నీడ్ టు రిమెంబర్ రిగార్డింగ్ ద కాంట్రిబ్యూషన్స్. ఓకే, సో పిఎం కేర్స్ అనేవి వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ ఎవరైనా డొనేట్ చేయొచ్చు. ఎన్డీఆర్ఎఫ్లో మాత్రం కొన్ని ఐటమ్స్కి ఆర్ కొన్ని బిల్లులు పెడితే కానీ దానికి ఫైనాన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక లాస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఆడిట్ గురించి కనుక మనం మాట్లాడాలి. ఓకే, ఆడిట్ గురించి మనం మాట్లాడుతున్నట్లయితే దిస్ ఫండ్, ఈ ఫండ్ అనేది మనం ఇండిపెండెంట్ ఫండ్ అని అనుకున్నాం. ఇది ఏ ఫండ్తోని అసోసియేట్ కాలేదనుకున్నాం, పిఎం కేర్స్ ఫండ్. కాబట్టి ద ఫండ్ విల్ బి ఆడిటెడ్ బై ద ఇండిపెండెంట్ ఆడిటర్స్. ద ఫండ్ విల్ బి ఆడిటెడ్ బై ఇండిపెండెంట్ ఆడిటర్స్. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ ఇండిపెండెంట్ ఆడిటర్స్ ఎవరు అంటే ఈ వీళ్ళని ఎవరు అపాయింట్ చేయాలి ఆర్ ఎవరు నామినేట్ చేయాలి అంటే దీస్ ఇండిపెండెంట్ ఆడిటర్స్ విల్ బి నామినేటెడ్ బై ద ఎక్స్ అఫిషియో ట్రస్టీ మెంబర్స్. మరి ఎక్స్ అఫిషియో ట్రస్టీ మెంబర్స్ ఎవరు మనకి పిఎం కేర్స్ ఫండ్లో అంటే మనకు ఉన్నటువంటి డిఫెన్స్ మినిస్టర్ కానీ, హోమ్ మినిస్టర్ కానీ, ఫినాన్స్ మినిస్టర్ కానీ. ఓకే, సో వీళ్ళు ఎవరినైతే నామినేట్ చేస్తారో వాళ్ళు దీన్ని ఆడిట్ చేయడం జరుగుతుంది. సో ఎన్డీఆర్ఎఫ్ ఫండ్ ఎవరు ఆడిట్ చేస్తారు అంటే మన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా will be auditing this accounts of NDRF. This was a major criticism which was facing nowadays. The government is facing this major criticism. ఎందుకు ఈ పిఎం కేర్స్ ఫండ్ అనేది సిఏజీ చేత ఆడిట్ చేయబడదు, అండ్ అట్ ద సేమ్ టైం ఈ పిఎం కేర్స్కి వచ్చేటువంటి కాంట్రిబ్యూషన్స్ కానీ డొనేషన్స్ కానీ తప్పుదోవ పడుతున్నాయి అనే దాని గురించి మనం చాలా వరకు క్రిటిసిజమ్స్ అనేవి డైలీ మనం చూస్తూ ఉన్నాం. ఓకే, సో దిస్ వాజ్ ద మేజర్ డిఫరెన్షియేషన్ బిట్వీన్ ద పిఎం కేర్స్ ఫండ్స్ అండ్ ఎన్డీఆర్ఎఫ్ ఫండ్. ఓకే, సో హోప్ we have covered every point regarding this PM CARES funds and NDRF fund. So hope you like this video. So if you have any doubts regarding the video, you can comment in the comment section so we can help you to clear the doubts. And if you find this video is helpful to you, so you can share the video to other friends who are preparing for the competitive exams. Okay, so here we have some current affairs update. So Career Coach will be sending the daily, weekly and monthly free current affairs to your WhatsApp directly. So it's free of cost, so you can directly send the message to this particular number. So you will be receiving the current affairs, daily current affairs and its explanation PDFs to your mobile directly. So thank you from us. Have a nice day.